గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు. జనరలీ ఫేస్ చేసే ఇష్యూస్ గురించి, వాటికి సొల్యూషన్స్ ఎలా ఆయన ఇస్తారో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు సార్, ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. బట్ ఆ వెయిట్ లాస్ జర్నీలో కూడా ఫుడ్ ఏ టైంకి తీసుకోవాలనేది కూడా చాలా మంది మిస్ అవుతూ ఉన్నారు. సో దాన్ని ఫుడ్ ఏ టైంకి తీసుకోవాలి? రైట్. సో చాలా మంది ఏం చెప్తారంటే ఎప్పుడు ఎట్లా తినాలి, ఏం తినాలి, ఏమేం తినకూడదు అనేది మాత్రమే డిస్క్రైబ్ చేస్తారనమాట. బట్ ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం, సో మనకు వరల్డ్లో టాప్ సైంటిస్ట్ బయాలజికల్ రిథమ్ అంటాము, లేకపోతే దీన్ని సర్కేడియన్ రిథమ్ అంటాం. సర్కేడియన్ రిథమ్ అంటే ఏం లేదు, 24 అవర్స్లో మనము ఏ పని ఎప్పుడు చేయాలి, ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి, సో ఎప్పుడు తినాలి అనేది మనం సర్కేడియన్ రిథమ్ అంటాం అనమాట. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది కూడా వెయిట్ లాస్లో చాలా ఇంపార్టెంట్ పార్ట్. సో దీనికి మనకు వరల్డ్లో టాప్ సైంటిస్ట్ ఎవరంటే సచిన్ పాండా అనమాట. సచిన్ పాండా అని ఆయన ఇండియన్ సైంటిస్ట్ ఆయన. సో ఈయన టాప్ అనమాట ఈ సర్కేడియన్ రిథమ్ పైన రీసెర్చ్ చేసిన వాళ్ళలో. ఈ సర్కేడియన్ రిథమ్ అనేది ఫుడ్తో మిక్స్ అయి ఉంటుంది. ఎప్పుడు తినాలని, లేకపోతే ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలనేది, ఎప్పుడు నిద్రపోవాలని. అంటే మన ఓవరాల్ ఎవరైతే వేరే సైంటిస్టులు అందరూ ఉన్నారో నిద్రపైన రీసెర్చ్ చేస్తారు, వాళ్ళు ఈయన దగ్గర నుంచి తీసుకుంటారు అనమాట. సో మనకు సర్కేడియన్ రిథమ్ ప్రకారం ఏంటంటే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, సూర్యుడు ఉదయించిన తర్వాత తినాలి, సూర్యుడు హస్తమించే లోపల తినాలి, లాస్ట్ మీల్ తినాలి, కంప్లీట్ చేయాలి. ఎందుకు అనేది దీంట్లో చాలా సైంటిఫిక్గా మనం తెలుసుకుందాం. సో మనం సర్కేడియన్ రిథమ్ అంటాం అనమాట. సర్కేడియన్ రిథమ్ అంటే ఏం లేదు, సో పొద్దున సూర్యుడు ఉదయిస్తాడు, రాత్రి హస్తమిస్తాడు అనమాట. సో అదేవిధంగా మన బాడీ ఫిజియాలజీ కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. పొద్దునకి రాత్రికి డిఫరెన్స్ ఏంటంటే లైట్, టెంపరేచర్ అనమాట. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైట్ ఎక్కువ ఉంటుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రాత్రి వచ్చిన తర్వాత టెంపరేచర్ తగ్గిపోతుంది, లైట్ తగ్గిపోతుంది. సో మన యాక్టివిటీ ఎలా ఉండాలి అనేదే ఈ సర్కేడియన్ రిథమ్ అంటాం అనమాట. సర్కేడియన్ రిథంలో మళ్ళీ డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం, క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటాం వెయిట్ లాస్కి. క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అంటే అంటే క్యాలరీస్ తగ్గించడం. సో ఎప్పుడు వెయిట్ లాస్ అవుతారంటే, మనం తినే క్యాలరీస్ కంటే మనం తక్కువ ఉన్నప్పుడు, మనం ఎక్స్పెండ్ చేసే క్యాలరీస్ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పుడైతే డెఫిసిట్ ఉంటుందో వెయిట్ లాస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే మనం తినే క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి ఖర్చు పెట్టేదానికంటే అంటే వెయిట్ గెయిన్ అవుతారనమాట. సో దీన్ని ఏమంటాం అంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే టైం రిస్ట్రిక్షన్. టైం రిస్ట్రిక్షన్ అంటే ఏంటంటే ఏ టైంలో తినాలి, ఏ టైంలో తినకూడదు. సో మనకు ఫాస్టింగ్ అంటాం చూసారా. ఫాస్టింగ్ అంటే ఏంటంటే టైప్ ఆఫ్ టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్ అనమాట. సో మనకు డిఫరెంట్ టైం రిస్ట్రిక్షన్ ఫీడింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము 12/12 అంటాం అనమాట. 12/12 అంటే ఏంటంటే 12 అవర్స్లో ఎప్పుడన్నా తినడం, 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట. లేకపోతే 8/16 అంటాం అనమాట. అంటే 8 అవర్స్ తినడం 24 అవర్స్లో, ఇంకొక 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండడం అనమాట. లేకపోతే 4/8 అంట, 4/20 అంటాం. అంటే 4 అవర్స్ విండోలో తినడం, 20 అవర్స్ విండో ఫాస్టింగ్ ఉండడం. ఇంకొకటి కూడా ఉంటుంది 1/23 ఉంటుంది. అంటే పర్ డే 1 అవర్ తింటారు, మిగిలిన 23 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు అనమాట. సో ఎవరికి వీలైనట్లు ఎంత టైం రిస్ట్రిక్షన్ చేస్తే, ఎంత ఫాస్టింగ్లో ఉంటే అంత వెయిట్ రిడక్షన్ అవుతారనమాట. సో దీని వెనకాల మెకానిజం ఏంటి? సో మనము ఈ మెకానిజం గురించి తెలుసుకోవాలంటే 2 హార్మోన్స్ గురించి తెలుసుకోవాలి. ఒకటి ఇన్సులిన్ అంటాం అనమాట, ఒకటి గ్లూకగాన్ అంటాం అనమాట. ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇన్సులిన్ అనే హార్మోన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే, మనం ఏదన్నా తిన్నా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. దాని నెక్స్ట్ ప్రోటీన్ తింటే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఫ్యాట్ తింటే కూడా రిలీజ్ అవుతుంది, చాలా తక్కువ రిలీజ్ అవుతుంది అనమాట. ప్రోటీన్ కానీ మెయిన్ కార్బోహైడ్రేట్ తిన్న వెంటనే మన బ్లడ్లో గ్లూకోజ్ అనేది షూటప్ అవుతుంది, స్పైక్ అవుతుంది. ఒక్కసారి గ్లూకోజ్ అనేది స్పైక్ అయిన తర్వాత అది బాడీలో బ్లడ్లో ఉండకూడదు అనమాట. బ్లడ్లో ఉంటే గ్లూకోజ్ అనేది డ్యామేజింగ్, మన టిష్యూస్ డ్యామేజ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ అనే హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే ఏమవుతుందంటే, గ్లూకోజ్ అనేది మన టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మెయిన్గా లివర్లోకి, లేకపోతే అన్ని పార్ట్లోకి, ఎస్పెషలీ ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోతున్నారు. ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయిపోయి 2 ప్లేస్లో డిపాజిట్ అవుతుంది. ఒకటి అబ్డామిన్లో డిపాజిట్ అవుతుంది, విజరల్ ఫ్యాట్ అంటాము. స్కిన్ కింద డిపాజిట్ అయింది, పెరిఫెరల్ ఫ్యాట్ అంటాం అనమాట. ఈ గ్లూకోజ్ అనేది ఫ్యాట్గా మారి బాడీలో డిపాజిట్ అయిపోతుంది. అది ఎప్పుడు మన ఏదైనా తిన్న వెంటనే.
మనం రిపీటెడ్గా తింటూ ఉంటే ఏమవుతుందంటే ఇన్సులిన్ పెరుగుతూనే ఉంటుంది, అంటే ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతూనే ఉంటుంది. ఓకే. ఫ్యాట్ బయటికి వచ్చి దాని ప్లేస్లోంచి బయటికి వచ్చి ఫ్యాట్ ఎనర్జీగా మారదనమాట. ఫ్యాట్ ఎనర్జీగా మారాలి అంటే మనకు ప్రతి ఒక్కరికి ఫ్యాట్ ఉంది. ఆ ఫ్యాట్ కరగాలి అంటే ఏంటంటే ఇన్సులిన్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్. ఇన్సులిన్ ఏం చేస్తుంది? ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది, రైట్, బాడీలో. ఫ్యాట్ని బయటికి తీసుకొని వచ్చి దాన్ని ఎనర్జీగా మార్చే హార్మోన్ వచ్చి గ్లూకగాన్ అంటాం అనమాట. సో ఈ గ్లూకగాన్ అనేది ఇన్సులిన్ అనేది రెండు ప్యాంక్రియాస్ నుంచే రిలీజ్ అవుతాయి. మనకు లివర్కి ఆపోజిట్ సైడ్లో ప్యాంక్రియాస్ ఉంటుంది అనమాట, అక్కడి నుంచే రిలీజ్ అవుతాయి. కానీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది, గ్లూకగాన్ ఎలా రిలీజ్ చేయాలనేదే మెయిన్ టాపిక్ అనమాట. గ్లూకగాన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు. మీరు కానీ ఆకలితో ఉన్నప్పుడు తిని చాలాసేపు అయితే మనకు గ్లూకగాన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ గ్లూకగాన్ అనేది బ్లడ్లోకి వెళ్తుంది. బ్లడ్లో నుంచి త్రూఅవుట్ ది బాడీ ఫ్యాట్ టిష్యూ ఎక్కడుందో అక్కడంతా వెళ్తుంది. లైపోలైసిస్ అంటాం అనమాట. ఎప్పుడైతే గ్లూకగాన్ రిలీజ్ అవుతుందో లైపోలైసిస్ జరిగి ఫ్యాట్ అనేది బ్లడ్లోకి వచ్చి మనం ఫ్యాట్ని ఎనర్జీగా యూజ్ చేసుకుంటాం అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఫాస్టింగ్లో ఉన్నప్పుడు. ఎంత ఫాస్టింగ్లో ఉంటే అంత ఎక్కువ ఫ్యాట్ లాస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 అవర్స్ తింటున్నా, 12 అవర్స్ ఫాస్టింగ్లో ఉన్నారు. ఓకే, వీళ్ళకంటే బెటర్గా ఎవరికి ఫ్యాట్ కరుగుతుంది అంటే 8 అవర్స్, 8/11, 8/16 అంటాం. 8 అవర్స్ తింటారు, 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటారు. అంటే 12 అవర్స్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళకంటే 16 అవర్స్ ఫాస్టింగ్ ఉండే వాళ్ళలో వెయిట్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఆ విండో మనము ఫాస్టింగ్ విండో ఎక్కువగా ఉంటేనే బెనిఫిషియల్ ఉంటుంది. రైట్. ఫీస్టింగ్ విండో, ఫాస్టింగ్ విండో అంటాం అనమాట. ఫీస్టింగ్ విండో తక్కువ ఉండాలి, ఫాస్టింగ్ విండో ఎక్కువ ఉండాలి. ఎంత ఎక్కువ విండో ఫాస్టింగ్లో ఉంటామో మనము ఫ్యాట్ లాస్ అనేది అంతగా ఉంటుంది. ఎందుకంటే ఈ గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ వల్ల మెకానిజం అన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే పగలు తినాలి, సూర్యుడు అస్తమించే లోపల, సూర్యుడు ఉదయించిన తర్వాత అస్తమించే లోపల తినాలి. ఎంత ఫీస్టింగ్ విండో తక్కువ ఉండి ఫాస్టింగ్ విండో ఎక్కువ ఉంటే సో అంత ఫ్యాట్ లాస్ అనేది ఉంటుంది అనమాట. సో ఫర్మెంటెడ్ ఫుడ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది మన సౌత్ ఇండియన్స్కి డెఫినెట్లీ ఇడ్లీ, దోశ, వాటెవర్ ఆ కైండ్ ఆఫ్ కాంబినేషన్స్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి. అయితే ఇది మన గట్ హెల్త్కి ఎలా బెటర్మెంట్ చేస్తుంది అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు, బట్ ఇన్ వాట్ వే? రైట్, ఫర్మెంటెడ్ ఫుడ్ గురించి మనం తెలుసుకోవాలంటే ఒక 3 ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. అంటే ఫర్మెంటెడ్ ఫుడ్ గురించి, ఇంకోటి కార్బోహైడ్రేట్ గురించి తీసుకోవాలన్నమాట. సో ఫర్మెంటెడ్ ఫుడ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో ఆ 2 కాన్సెప్ట్స్ మనం బేసిక్ కాన్సెప్ట్స్ తెలుసుకుంటే ఫర్మెంటెడ్ ఫుడ్ గురించి బాగా అర్థమవుతుంది. సో మనం ఫర్మెంటెడ్ ఫుడ్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలంటే ఒక 3 పాయింట్స్ తెలుసుకోవాలి. ఒకటి ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్స్, పోస్ట్బయాటిక్స్ అంటాం అనమాట. సో ప్రీబయాటిక్ అంటే ఏంటి, ప్రోబయాటిక్ అంటే ఏంటి, పోస్ట్బయాటిక్ దీనివల్ల యూజ్ ఏంటి? సో మనము బాడీలోకి తినే ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఫ్యాట్ ఉంటుంది, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మన బాడీలో మనకు మెకానిజం ఉందన్నమాట వీటిని అబ్జర్వ్ చేసుకోవడానికి. సో వీటికి సంబంధించిన ఎంజైమ్స్ మనకు ఉన్నాయి. మనం తినే ఫుడ్లో ఈ 5 కాదు, ఇంకా వేరేవి కూడా ఉంటాయి మనకు యూజ్ అయ్యేవి. సో దానిలో ఏమంటామంటే ఫైటో హార్మోన్స్ కానీ డిఫరెంట్ అదర్ కెమికల్స్ మన ఫుడ్లో ఉంటాయి. అవి కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. దానిని డైజెస్ట్ చేసుకొని, ఎస్పెషల్లీ ఫైబర్ని డైజెస్ట్ చేసుకొని దాంట్లో వచ్చే మంచి పదార్థాలను మన బాడీలోకి తీసుకోవడానికి మన బాడీకి మెకానిజం లేదనమాట. అప్పుడు బాడీ ఏం చేస్తుందంటే ఒక వేరే లివింగ్ ఆర్గానిజమ్స్ పైన డిపెండ్ అవుతుంది. ఆ లివింగ్ ఆర్గానిజమ్స్ ఏంటంటే అదొక వైరస్ ఉండొచ్చు, ఒక బ్యాక్టీరియా ఉండొచ్చు, లేకపోతే ఒక ఫంగస్ ఉండొచ్చు, కొన్ని ఆల్గే ఉండొచ్చు, అదేవిధంగా ప్రోటోజోవన్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ డిఫరెంట్ అన్నీ కలిసి దీన్ని ఏమంటామంటే బయోమ్ అంటాం అనమాట, లేకపోతే బయోటా అంటాం అనమాట, లేకపోతే మైక్రోబయోటా అని దీనికంతా పేరు. సో దీన్నే మనము సింపుల్ లాంగ్వేజ్లో, కామన్ లాంగ్వేజ్లో గట్ బ్యాక్టీరియా అంటామన్నమాట. ఈ గట్ బ్యాక్టీరియాకి ముందు ఈ గట్ బ్యాక్టీరియా దేన్ని తింటుందంటే ఫైబర్ని తింటుంది. ఆ ఫైబర్ని మనం ఏమంటాం, మన ఫుడ్లో ఉండే వెరైటీ ఆఫ్ ఫైబర్ని మనం ఏమంటామంటే ప్రీబయాటిక్ అంటామన్నమాట. ఈ లివింగ్ ఆర్గానిజమ్స్, వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ మన గట్లో ఏవైతే ఉంటాయో దాన్ని ప్రోబయాటిక్ అంటామన్నమాట. ఇంకా ఇంపార్టెంట్ టర్మ్ ఏంటంటే పోస్ట్ బయాటిక్. ఎప్పుడైతే ఈ ప్రోబయాటిక్ అంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈ ఫైబర్ని తిన్న తర్వాత కొన్ని కెమికల్స్ తయారు చేస్తుందన్నమాట, దాన్నే పోస్ట్ బయాటిక్ అంటామన్నమాట. సో ఈ పోస్ట్ బయాటిక్స్ అనేవి మనిషికి చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సింది కార్బోహైడ్రేటు, ఫ్యాటు, విటమిన్స్, మినరల్స్,
ఇవే కాదు, వీటితో పాటు మనకు ఈ పోస్ట్ బయాటిక్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పోస్ట్ బయాటిక్స్లో ఏమేమి ఉంటాయంటే డిఫరెంట్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్స్ అనేవి మనకు డిఫరెంట్ యూజెస్ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డోపమైన్ని రిలీజ్ చేస్తాయి, సెరటోనిన్ని రిలీజ్ చేస్తాయి, డిఫరెంట్ కెమికల్స్. ఇవి దేనికి అవసరం అయితే అంటే మన మూడ్ స్టెబిలైజేషన్కి, మన బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, హార్ట్ అటాక్స్ రాకుండా కాపాడడానికి. సో మనం ఆ లిస్ట్ చూస్తే ఇంకా కొంచెము చాలా లిస్ట్ ఉంటుందన్నమాట, చాలా పెద్ద లిస్ట్. సో బేసిక్గా ప్రీబయాటిక్ అంటే ఏంటంటే ఫైబర్, ప్రోబయాటిక్ అంటే ఈ లివింగ్ ఆర్గానిజమ్స్, పోస్ట్ బయాటిక్ అంటే ఇవి తయారు చేసినవి అనమాట. ఈ ప్రీబయాటిక్, ప్రోబయాటిక్, పోస్ట్ బయాటిక్స్ అనేది మనకు మనం లోపల ఫస్ట్ ఫైబర్ తీసుకుంటాం, రైట్? ఫైబర్ అంటే ఏంటి? ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ మంచి ఫైబర్ ఉంటుంది, అది తీసుకుంటాం. అదేవిధంగా పుల్లటి మజ్జిగ తీసుకుంటాం, మజ్జిగలో ప్రీబయాటిక్స్ ఉంటాయి, ప్రోబయాటిక్స్ ఉంటాయి. మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఈ రెండు కలిసి కొన్ని కెమికల్స్ని సింథసిస్ చేస్తాయి అనమాట. ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్. దీన్ని స్పీడప్ చేయాలి అంటేనే ఫర్మెంటెడ్ ఫుడ్ అనమాట. ఫర్మెంటెడ్ ఫుడ్లో మనం ఏం చేస్తామంటే అక్కడ ఆల్రెడీ ఫైబర్ ఉంటుంది, ఫైబర్లో బ్యాక్టీరియా ఉంటుంది, ఆ బ్యాక్టీరియా ఫైబర్ నాక్ చేసి ఆల్రెడీ పోస్ట్ బయాటిక్స్, ప్రీబయాటిక్స్, ప్రోబయాటిక్, పోస్ట్ బయాటిక్స్ అన్నీ కలిసి ఉన్న ఫుడ్ని డైరెక్ట్గా తీసుకోవడమే మనము ఫర్మెంటెడ్ ఫుడ్ అంటాం అనమాట. ఫర్మెంటెడ్ ఫుడ్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. ఏది మనం ఇప్పుడు చెప్పుకున్న యూజెస్ అన్నీ ఉన్నాయన్నమాట. సపరేట్గా తీసుకొని లోపల ఫర్మెంట్ చేసుకునే కంటే ఆల్రెడీ సెమీ ఫర్మెంటెడ్ తీసుకుంటే ఏంటంటే మనకు ఇమ్మీడియట్గా రిజల్ట్స్ అనేవి వస్తాయి. రైట్. అంతేకాకుండా మనకు బయోడైవర్సిటీ, మనకు ఏదైతే ఈ ఆల్గే కానీ ఫంగై కానీ లేకపోతే ప్రోటోజోవన్స్, బ్యాక్టీరియా అనుకున్నాం, ఎంత వెరైటీ ఆఫ్ ప్రోటోజోవన్స్, ఎంత వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఉంటే మన గట్ అంత హెల్తీగా ఉన్నట్టు అనమాట. మనం డిఫరెంట్ ప్రోబయాటిక్స్ ఫుడ్ తీసుకోవడం, ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యి మనకు హెల్తీగా ఉంటుందన్నమాట. సో అది మన ఫర్మెంటెడ్ ఫుడ్ యొక్క ఇంపార్టెన్స్. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, సో రైసు, దోశ అన్నారు. సో దీన్ని తెలుసుకోవాలంటే మనము కార్బోహైడ్రేట్ ఫ్రీ ఫుడ్, కార్బోహైడ్రేట్ ఫుడ్. సో కార్బోహైడ్రేట్ అనేది మనకు చాలా డేంజరస్ అనమాట. కార్బోహైడ్రేట్ వల్లనే మనకు వచ్చే ఇప్పుడు 95% ఆఫ్ ది డిసీజెస్ కార్బోహైడ్రేట్ వల్లనే వస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే పెరుగులో ప్రోబయాటిక్స్ ఉంటాయి, పులిసిపోయింది, లేకపోతే మనం రాత్రి నానబెట్టుకొని పొద్దున సద్దన్నం తింటాం, అవంతా హెల్దీ అనుకుంటాం. బట్ అది చాలా రాంగ్ అనమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న ప్రోబయాటిక్స్ వల్ల వచ్చే లాభం కంటే దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్ వల్ల జరిగే నష్టం చాలా ఎక్కువ అన్నమాట. అందుకు మనం ఇటువంటివి కాకుండా కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్స్ తయారు చేసుకోవడం నేర్చుకోవాలి. సో అది చాలా సింపుల్. ఏదన్నా మీకు కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్నది, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ, ఎస్పెషల్లీ సవర్ క్రౌట్ అంటాం అనమాట, క్యాబేజ్ కానీ, అంటే ఏదన్నా వెజిటేబుల్ని తీసుకొని దాన్ని బాయిల్ చేసి దాంట్లో ఉప్పు వేసి పెట్టేస్తే ఏంటంటే ఒక 2-3 డేస్లో అది ఫర్మెంటెడ్ ఫుడ్గా మారుతుంది. సో మనం ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్ తక్కువ ఉన్న ఫర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవాలి. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఆకుకూరలు కాయగూరల్ని ఫర్మెంట్ చేసుకొని తినడం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి సవర్ క్రౌట్ అంటాం. సవర్ క్రౌట్ అంటే క్యాబేజ్తో తయారు చేస్తారనమాట. అది జస్ట్ మనము యూట్యూబ్లోకి వెళ్ళి ఎలా చేయాలని ఫర్మెంటెడ్ వెజిటబుల్స్ అని కొడితే ఎట్లా చేయాలని వచ్చేస్తుంది. జస్ట్ 5 minutes ప్రాసెస్, ఎవరన్నా చేయొచ్చు, ఏం లేదు. ఈ ఆకుకూరలు కాయగూరలు ఏవైతే ఫర్మెంట్ చేయాలనుకుంటారో అవన్నిటిని బాగా ఉడకబెట్టి దాంట్లో ఉప్పు వేసి ఒక కంటైనర్లో వదిలేయడం అనమాట. అది ఫర్మెంట్ అవుతుంది. దాన్ని రోజు తినడం. మామూలుగా మనము కేరళకి వెళ్ళినప్పుడు, టూరిజంకి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువ ఫర్మెంటెడ్ ఫుడ్స్ ఉంటాయి అన్నమాట. సో పచ్చి మామిడికాయని ఫర్మెంట్ చేస్తారు. అదేవిధంగా పచ్చి ఫ్రూట్స్, చాలా పచ్చి ఫ్రూట్స్ని ఫర్మెంట్ చేస్తుంటారు అనమాట. చాలా హెల్దీ. సో ఇక్కడ ఫర్మెంటెడ్ ఫుడ్స్ అంటే ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్స్ తీసుకోవడము, దాన్ని ఫర్మెంట్ చేసి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ కంటే. సో ఇవన్నీ కూడా మనకు ఏన్షియంట్ కుకింగ్ మెథడ్స్లో ఇవన్నీ వచ్చున్నాయి, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కనిపించకుండా పోయాయి కదా. రైట్ అండి. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ క్యాండ్ ఫుడ్, సో ఇవన్నీ చేస్తున్నాం, ప్రాసెస్ ఫుడ్ చేస్తున్నామో ఇవన్నీ అంతరించిపోయాయి. సో దాన్ని మళ్ళీ మనం తీసుకొని వచ్చి ఒక సైంటిఫిక్ వేలో అర్థం చేసుకొని చేయడమే చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting.
బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.